చేయడం ఎంతవరకు సమంజసమండి? లేదు ఇప్పుడు ఒకటి యా చెప్పండి నగేష్ గారు. ఇప్పుడు వాళ్ళు ఏమనుకుంటున్నారో వాళ్ళు క్లారిటీగా ఇస్తలేరు. ఇప్పుడు సంతోష్ అనే పర్సన్ విషయం చెప్పండి అంటే దాన్ని మొత్తం ఎక్కడెక్కడో డైవర్ట్ చేస్తూ ఉండు. అది కరెక్ట్ కాదు కదా. మేము ఒకటే చెప్తా ఉన్నాం, ఫ్యాన్స్ అంటే పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఇవాళ అద్భుతంగా అత్తాపూర్లో ఒక లేడీ, ఒక ఉమెన్ ఎవరో తెలియదు, షీఈస్ ప్రెగ్నెంట్, ఒక డెలివరీ అయ్యే పొజిషన్లో ఉండి 4-వీలర్ వెహికల్ వేసుకొస్తుంటే మరి పెట్రోల్ లేకనో ఎట్నో బండి ఆగిపోతే ఆ ఫ్లైఓవర్ దగ్గర దాదాపు హాస్పిటల్కి 6 కిలోమీటర్లు పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ ఎర్రకండువా ఎక్కడ అవపడ వాళ్ళు ఎర్రకండు వేసుకొని ఇవాళ ఆ మహిళని హాస్పిటల్లో జాయిన్ చేశారు. అంటే అలాంటి ఫ్యాన్స్ కావాలండి. అంటే అలాంటి ఆదర్శమైన పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అంటే నిజంగా ఈ సమాజానికి ఆదర్శంగా నిలబడతారు. హౌ యు నో అబౌట్ దిస్ ఇన్సిడెంట్? ఎందుకంటే అది కేవలం అక్కడ ఒక పివి నరసింహారావుకి సంబంధించిన ఒక బ్రిడ్జ్ మీద తెలిసింది. అది ఎట్లా తెలిసింది మీకు? అది ఆ ఫ్యాన్స్ పోతున్నారట, బండి మీద పోతుంటే ఆ ఫ్యాన్స్ పోతుంటే కనబడ్డారట, బండి ఆగిపోయిందట. బండి స్లో కావడం వల్ల ప్రెగ్నెంట్ కావడం వల్ల బండి మీద వచ్చి ఇద్దరు మనుషులు వచ్చి మరో ఇద్దరు బండి చోటి నలుగురు కలిసి అక్కడ ఆమెను హాస్పిటల్లో జాయిన్ చేశారు. అది కదా ఈ సమాజాన్ని కాపాడాల్సింది. చూడండి, పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అంటే ఈ సమాజానికి పునాదులు, రేపటి భవిష్యత్తుకు కావాల్సిన వాళ్ళు. వాళ్ళ జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ కూడా అద్భుతంగా ఉంటారు. అల్లు అర్జున్ ఫ్యాన్స్ ఏమి నేను తక్కువ వాళ్ళు చెడు చేస్తున్నారు అని చెప్పట్లేను. అల్లు అర్జున్ గారి సినిమా డైరెక్టర్ తప్పు, అల్లు అర్జున్ గారు చెప్పింది చేస్తాడు, డెఫినెట్లీ చేయాలి. కానీ ఒక సంఘటన చెప్తా, రాజమండ్రిలో అల్లు అర్జున్ గారి సినిమా చూసిన తర్వాత మొన్ననే 3 days అవుతుంది, ఆ సినిమా చూసి పుష్ప సినిమా చూసి ఒక 1/2 hour తర్వాత బస్సుని వేసుకుపోయిండండి. ఎందుకు వేసుకుపోయినావు అంటే పుష్ప అంటున్నాడట. చూడండి, ఇదేనా? ఇప్పుడు కొన్ని కాల్స్ కూడా ఉండే మనకు. ఇప్పుడు మన చెప్పటంలోనే కొన్ని కాల్స్ కూడా మిస్ అయినట్టు కనబడుతుంది. ఇప్పుడు ప్రస్తుతం ఏదైతే ఉన్నదో సమాజానికి ఒక సరి అయిన పద్ధతిలో ఒక మంచి వాళ్ళకు ఒక బ్రహ్మాండమైన లెసన్ ఇవ్వాలి అన్నట్టు కాకుండా ఈరోజు ఏదైతే నేరాలకు ప్రేరేపితంగా అంటే వాళ్ళకు ఇంకా ప్రోత్సహించినట్టుగా సినిమాలు వస్తున్నాయి. దాని మీద సెన్సార్ బోర్డు ఫస్ట్ అంబేద్కర్ సినిమాని ఒకటి తీసిరు, ఎవరు మన బొమ్మకు మురళి గారు. ఆ సినిమాకి ఏమో సెన్సార్ బోర్డు అనేది పెట్టి కట్ చేసింది, సెన్సార్ బోర్డు ఇచ్చింది. ఇలా అర్జున్ రెడ్డి సినిమా కానీ వివిధ ఇప్పుడు వచ్చిన ఈ పుష్ప 1 పుష్ప 2 సినిమా కానీ కొన్ని సినిమాలు ఎలా తీస్తురండి, డ్రగ్స్ మీద, కొకైన్ మీద, గంజాయి మీద, తర్వాత ఏది ఎర్రచందనం మీద. అంటే ఎర్రచందనం అనేది గవర్నమెంట్గా కొంత ప్రాపర్టీ ఇచ్చి పెంచమంటుంది. ఎర్రచందాన్ని కొట్టి పోలీసులను సార్ ఇక్కడ ఈ లాండ్ ఆర్డర్ ఉందా లేదా, లాండ్ ఆర్డర్ మరి అక్కడ పుష్ప సినిమా లాగానే హీరోకి గుప్పెట్లు ఉందా అనేది ఆశ్చర్యం వేస్తూ ఉంది. వాళ్ళ అక్కడ ఉన్న సీన్ ఏంది, ఎర్రచందనం పట్టుకున్న స్మగ్లర్లని పోలీసు వాళ్ళు అరెస్ట్ చేస్తే నీకెంత నీ సర్వీసు 5 years ఉంటే 5 yearsకి 25 lakhs, 10 years ఉంటే గిన్ని lakhs. ఏంది సార్ ఇది, ఎంత అవమానం సార్ పోలీస్ డిపార్ట్మెంట్. ఇప్పుడు ఒక విషయం ఏంటంటే మీ మీద కేసులు నమోదయ్యాయి, అయినప్పటికీ మళ్ళొకసారి మీ మీద కాల్స్ వస్తున్నాయి, బెదిరింపు కాల్స్ వస్తున్నాయి. ఉస్మానియా యూనివర్సిటీలో మీరు తిరగలేనంత పరిస్థితి ఉన్నదా, లేకపోతే దీని మీద ఏమైనా మీరు పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చారా? దాని మీద నిన్న ఇచ్చాము, నిన్న సాయంత్రం ఆదివారం రోజున మేము ఇచ్చాము, కంప్లీట్ ఇచ్చాము. మేము ఒకటే చెప్తా ఉన్నాం సార్, వాళ్ళు చేసే కాళ్ళకి మేము ఇప్పటికీ నమ్ముతా ఉన్నాం. పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ లాగానే అల్లు అర్జున్ ఫ్యాన్స్ కూడా ఉంటారేమో అని మేము అనుకుంటున్నాం, మేము భావిస్తూ ఉన్నాం. జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ లాగానే, మహేష్ బాబు ఫ్యాన్స్ లాగానే ఉంటారేమో అనుకుంటున్నాం. అదే అలా విజ్ఞతకు వదిలేస్తున్నాం. కానీ మేము భయపడే ప్రసక్తే లేదు సార్. ఎన్ని కాల్స్ చేసినా అటెంప్ట్ చేయడానికి రెడీగా ఉన్నాం, ఆన్సర్ ఇవ్వడానికి రెడీగా ఉన్నాం. మేము ఒక తెలంగాణలో ఆడపడుచు చనిపోతే మేము కొట్లాడింది తప్ప బరాబర్ మేము కొట్లాడతాం. అది ఎక్కడ జరిగినా, అది మెదకే కానీ, గజ్వేల్ కానీ, ఖానాపూరే కానీ, ఇంకెక్కడైనా సరే డెఫినెట్లీ ఐఎమ్ ష్యూర్ రైట్. ఉస్మానియా యూనివర్సిటీ అంటేనే తెలంగాణ తెచ్చింది. అది ఏ పార్టీకి కొమ్ము కాయదు, ఏ పార్టీ కొనలేదు, ఏ పార్టీ కొమ్ము కాసులో మేము ఉండం. బరాబర్ ఉస్మానియా యూనివర్సిటీ. ఇంకొక కాల్ ఉన్నది నగేష్ గారు, ఇప్పుడు తీసుకుందాం. జయరాజ్ మాట్లాడుతున్నారు ఫోన్లో.